హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఫైనల్గా అయితే మనం గ్రోక్ని వాటర్ మార్క్ లేకుండా ఫ్రీగా లైవ్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా అన్లిమిటెడ్గా అనమాట. ఇది మనకు లేటెస్ట్ ట్రిక్ అనమాట. చాలా మంది యూట్యూబర్స్ కూడా ఆల్రెడీ వీడియోస్ చేశారు దీని మీద. మీరు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా. సో గ్రోక్ని ఫ్రీగా లైవ్ చేసుకోవాలో చెప్తాను వితౌట్ వాటర్ మార్క్. సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనం ఇప్పుడు గ్రోక్ని ఫ్రీగా వితౌట్ వాటర్ మార్క్ యాక్సెస్ చేయడానికి గ్రోక్ వెబ్సైట్కి అయితే నేను వెళ్తున్నాను. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ సైన్ అప్ ఉంది కదా, ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. మీరు సైన్ ఇన్ ఎలా అవ్వాలో. నేను ప్రెసెంట్ సైన్ అప్ కొడుతున్నా. సో ఇక్కడ మనం ప్రెసెంట్ అయితే టెంపర్ మెయిల్ యూస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ మేబీ చాలా మంది తెలిసే ఉండొచ్చు, బట్ మనకు వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో, అలాగే మనం సో గ్రోక్ని కంప్లీట్గా ఫ్రీగా ఎలా యూస్ చేయాలో ఇవి కొంచెం కొంతమంది తెలిసి ఉండదు. సో వాళ్ళ కోసం ఈ వీడియో ఎగ్జాక్ట్గా చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సైన్ అప్ విత్ ఈమెయిల్ కొడుతున్నా, ఇక్కడ టెంపు మెయిల్ కొడుతున్నా. సో టెంపు మెయిల్ కొడితే దీంట్లో మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సో నేనైతే ప్రిఫర్ చేస్తుంది ఫస్ట్ వెబ్సైట్ చూస్ చేసుకోండి, మనకు ఎలాంటి ఇష్యూ అయితే రాదు ఇక్కడ. సో ఇక్కడ మీరు లోడ్ అవ్వగానే మీకు ఒక జీమెయిల్ ఐడి అనేది లోడ్ అవుతుంది అనమాట. లైక్ జీమెయిల్ ఐడి కాదు, నార్మల్ మెయిల్ ఐడి ఒకటి. సో @ మీకు ఏదో కంపెనీ కానీ ఏదో ఒకటి వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సైన్ అప్ కొట్టండి. సో సైన్ అప్ కొడితే వెరిఫై యువర్ ఈమెయిల్ అని ఒక కోడ్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చింది చూసారా కోడ్. సో మనమైతే ఈ కోడ్ని కాపీ చేసుకుందాం. కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి కొట్టేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏదో ఒకటి అడుగుతుంది, మనం ఏదో ఒకటి ఇచ్చేసినా అయిపోద్ది. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. సో కంప్లీట్ సైన్ ఇన్ కొట్టేస్తున్నా. సో గైస్, నాకైతే ప్రెసెంట్ లాగిన్ అయిపోయింది. నేను యూజ్ చేసింది టెంపరీ మెయిల్ గుర్తుపెట్టుకొని. నేను ప్రెసెంట్ జీమెయిల్ అయితే లేదు, టెంపరీ మెయిల్ యూజ్ చేశాను. ఇప్పుడు మీరు గ్రోక్ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్రై ఫ్రీ ఆప్షన్ ఉంది మీకు ఎడ్జ్లో. సో ట్రై ఫ్రీ కొట్టండి. ఇక్కడ మీకు 3 days ఫ్రీగా వాడమని అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఒక్క మెయిల్కి 3 days అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీకు ఆ మెయిల్ అయిపోయిన తర్వాత ఇంకొక మెయిల్తో లాగిన్ అయ్యి ఇంకొక 3 days చేసుకోవచ్చు. అలా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు ఓన్లీ జీమెయిల్తోనే వర్కౌట్ అయ్యేది, బట్ మనకి ఇప్పుడు టెంపు మెయిల్తో కూడా వర్కౌట్ అవుతుంది. సో క్లైమ్ ఫ్రీ ఆఫర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేమెంట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ మనకు ప్రీవియస్గా ఓన్లీ కార్డ్ ఒకటే అవైలబుల్ ఉండేది, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ. ఇప్పుడు మనకు యూపీఐ కూడా ఆప్షన్ ఉంది. సో యూపీఐ ఆప్షన్ ఉండడం వల్ల మనకు టెంపు మెయిల్స్ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్రెడిట్ కార్డ్ అంటే ఒక క్రెడిట్ కార్డు ఒక పేమెంటే ఉంటుంది, బట్ యూపీఐ కాబట్టి మనం చాలా యూపీఐ ఉంటాయి మన దగ్గర. లేకుంటే ఒక యూపీఐతో ఎన్ని అకౌంట్స్ అయినా మనం చేసుకోవచ్చు అనమాట గ్రోక్. ఇక్కడ నేను ఏదో ఒక నేమ్ ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ మనకు అయిపోయాక స్టార్ట్ ట్రయల్ కొట్టండి. స్టార్ట్ ట్రయల్ కొడితే మీకు అనేది ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. సో మనకైతే క్యూఆర్ కోడ్ ఓపెన్ అయిపోయింది. నేను ప్రెసెంట్ మొబైల్కి వెళ్ళి పేటిఎం కానీ ఏదో ఒక యూపీఐ అప్లికేషన్స్ కింద ఉన్నాయి చేస్తారా, మీకు అన్ని అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. నేనైతే మొబైల్లో కూడా స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు వన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఉంటుందన్నమాట. మనం ఆటోమేటిక్ పేమెంట్ ఉంటుంది, అది మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం క్యాన్సిల్ చేసుకోలేదు అనుకోండి, మనకైతే ఎవ్రీ మంత్ కట్ అవుతాయి అనమాట. ఫస్ట్ 3 daysకి 700 కట్ అవుతాయి. తర్వాత మనకు 3 days తర్వాత ఇప్పుడు నేను 8th చేస్తున్నా కదా, 11th కట్ అయిపోతాయి. 700. ఇక్కడ మీరు పేటిఎంకి ఏదో ఒక దానికి వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఇక్కడ సెటప్ చేయండి. 1 రూపీ అనేది కట్ అవుతుంది మనకు. ఇక్కడ మీకు 50,000 కట్ అవుతుందని వస్తుంది. అది కట్ అవ్వడం కాదు, ఆటోమేటిక్ పేమెంట్ సెటప్ చేసుకుంటుంది. మ్యాక్స్ 15,000 కట్ అవుతుందని చూపిస్తుంది అనమాట. మీకు ల్యాప్టాప్లో చూస్తే మన ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనకు అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ థింగ్ మనం చేయాల్సింది మొబైల్కి వస్తే ఇక్కడ మీకు మేనేజ్ ఆప్షన్ ఉంది ఇక్కడ. సో మేనేజ్ ఆప్షన్కి వెళ్ళండి. సో మేనేజ్ ఆప్షన్కి వెళ్తే మీరు ఇంతకుముందు ఆటో పేమెంట్ సెటప్ చేస్తారు కదా గ్రోకు, ఇది మీకు చూపిస్తుంది ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు పాస్ చేయకండి, డైరెక్ట్గా డిలీట్ చేసింది ఆటోమేటిక్ పేమెంట్. ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ప్రెసెంట్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ కొడుతున్నా. ప్రొసీడ్ కొట్టి మళ్ళీ 2 ఆప్షన్స్ పెడుతుంది ఇక్కడ. సెకండ్ వన్ చూస్ చేసుకోండి. ఫస్ట్ వన్ జస్ట్ మనం పాస్ చేయడానికి. సపోజ్ మీ ఇంట్లో పిల్లలు ఎవరో ఒకరు మళ్ళీ దీన్ని ఆన్ చేశారనుకోండి, రిజ్యూమ్ చేశారనుకోండి, మనీ కట్ అవుతాయి. గుర్తుపెట్టుకోకండి, మనీ కట్ అవుతాయి మీకు తెలియకుండా. అందుకే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, డిలీట్ ఆటోమేటిక్ పేమెంట్. సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని మళ్ళీ డిలీట్ ఆటోమేటిక్ పేమెంట్ కొట్టి మీ యూపీఐని పిన్ ఎంటర్ చేయండి, సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొడితే మీకు ఇప్పుడు గ్రోక్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోయింది. మనకు ఇప్పుడు ఎలాంటి మనీ అయితే ఛార్జ్ అవ్వవు ఇంకా. సో గైస్, మనకు సూపర్ గ్రోక్ అని వచ్చింది చూసారా. మనకు గ్రోక్ అనేది మనం పర్చేస్ చేస్తాం ఫ్రీగా అనమాట. 3 days మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఈ అకౌంట్తో. వన్స్ అయిపోయాక మీరు టెంపరీ మెయిల్ యూజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ నేను ఇమాజిన్కి వెళ్ళి అక్కడ జస్ట్ కార్ అని నేను ఇచ్చాను అనమాట. ఒక కార్ ఇమేజ్ జనరేట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రెసెంట్ నేను ఎలాంటి VPN కనెక్ట్ చేయలేదు. జస్ట్ ఇండియా రీజియన్ ఉంటే జస్ట్ ఒక కార్ అని ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నా హారిజంటల్లో. ఒకసారి మనకు జనరేట్ అయిన తర్వాత కార్కి వాటర్ మార్క్ వస్తుందో లేదో చూద్దాం మనం ఒకసారి.
సో మనకి ఇమేజెస్ రెడీ అయిపోయి ఇక్కడ చూడండి మనం జనరేట్ చేస్తున్న 5 ఇమేజెస్లో 5కి మనకి గ్రోక్ అని లాస్ట్లో వాటర్ మార్క్ వచ్చింది. ఎందుకంటే మనం ప్రెసెంట్ ఇండియా రీజియన్లో ఉన్నాం. సపోజ్ మీకు ఏదో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇమేజ్, ఈ కార్ ఇమేజ్, దాన్ని మనం వీడియోగా కన్వర్ట్ చేద్దాం. ఒకేలా వీడియో కన్వర్ట్ చేస్తే మనకు వాటర్ మార్క్ రిమూవ్ అవుతుందో లేదో చూద్దాం. గుర్తుపెట్టుకొని మనం ప్రెసెంట్ ఇండియా రీజియన్లోనే ఉన్నాం. సో కొంచెం స్పీడప్ చేసి మనకు జనరేట్ అయిన తర్వాత వాటర్ మార్క్ ఉందో లేదో చూద్దాం. సో మనకు వీడియో వచ్చేసింది. ఒక్కసారి చూడండి, మనకు ఈ ఎడ్జ్లో మనకి స్టిల్ ఇంకా గ్రోక్ అని ఉంది. ఎందుకంటే మనం ప్రెసెంట్ ఇండియా రీజియన్లో ఉన్నాం. బట్ ఇప్పుడు సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మనం వీడియోస్కి గ్రోక్ వాటర్ మార్క్ లేకుండా చేద్దాం. సో మనకైతే ఇమేజెస్కి వీడియోకి రెండింటికి గ్రోక్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ యూజ్ చేసి VPN అయితే కనెక్ట్ అవబోతున్నాను అనమాట. మీకు ఈ VPN అనేది మీకు యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఒకసారి మీకు ఆ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ చేస్తాను. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న అప్లికేషన్ VPN సూపర్ అన్లిమిటెడ్ ప్రాక్సీ అనమాట. మీకు ఇది యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది, ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు ఒకవేళ మైక్రోసాఫ్ట్ స్టోర్లో అవైలబుల్ లేదంటే విండోస్కి మీరు ప్రోటాన్ VPN కానీ నాట్ VPN కానీ యూజ్ చేసుకోవచ్చు. ప్రోటాన్ VPNలో ఏదో ఒక కంట్రీ కనెక్ట్ అయ్యి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రెసెంట్ నేను దీన్ని ఒక కంట్రీకి అయితే కనెక్ట్ అవుతాను. ఇక్కడ మీకు చాలా కంట్రీస్ ఉంటాయన్నమాట. పేరైతే గుర్తుపెట్టుకోండి. మీకు ప్లే స్టోర్లో ఏదైతే అవైలబుల్ ఉంది నేను ఆల్రెడీ చూశాను. సో యాప్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. సో నేను ప్రెసెంట్ ఇక్కడ చాలా కంట్రీస్ ఉన్నాయి. ఏదో ఒక కంట్రీ, జస్ట్ ఇండియా కాకుండా మీరు ఏదో ఒక కంట్రీ, ఇండియా పక్కన కంట్రీ నెదర్లాండ్ అయినా మీరు కనెక్ట్ అవ్వండి. సో నేను ప్రెసెంట్ బ్రెజిల్ అయితే కనెక్ట్ అవుతున్నాను. ఎందుకంటే నాకు ప్రెసెంట్ అది వర్కౌట్ అయింది అనమాట కంట్రీ. ఇదనే కాదు, మీకు ఏదో ఒక కంట్రీ వర్కౌట్ అవుతుంది. ప్రెసెంట్ కనెక్ట్ అయిపోయింది. ఒక్కసారి నేను గ్రోకి వెళ్ళి మళ్ళీ ఇమాజిన్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ కార్ అని ఇచ్చాను. కార్ అని ఇచ్చి అక్కడ స్పీడ్ క్వాలిటీలో క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నా. అందుకు కొంచెం టైం తీసుకుంటుంది ఇమేజెస్ క్రియేట్ అవ్వడానికి. చూడండి, మనకు ఇమేజెస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. చూడండి, మనకు ప్రతి ఒక్కదానికి కింద లోగో వచ్చింది. స్టిల్ మనకు బ్రెజిల్ కనెక్ట్ చేసుకున్నా కూడా లోగో వచ్చింది. బట్ ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇమేజెస్కి మనకు లోగో సింపుల్గా వస్తుంది. ఇదే ఇమేజ్ని వీడియోలోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. ఒకసారి మీరు మ్యాజిక్ చూడండి. మనకు వన్స్ ఈ వీడియో జనరేట్ అయిన తర్వాత మనకు ఎలాంటి లోగో అయితే ఉండదు. ఇండియా రీజియన్లో మనకు ఎన్ని వీడియోస్ చేసుకున్నా, ఇమేజెస్ చేసుకున్నా మనకు లోగో ఉంటుంది. మీరు ఇండియా కాకుండా అవుట్ ఆఫ్ ద కంట్రీ ఏ కంట్రీ కనెక్ట్ చేసుకున్నా కూడా VPN మీకైతే ఇమేజెస్లో లోగో వస్తుంది. బట్ ఆ ఇమేజెస్ని యూజ్ చేస్తే మీకు వీడియోలా కన్వర్ట్ చేసుకుంటే మీకు లోగో రాదు. సో మనకు వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాం మీకు. సో చూడండి, మనకు వీడియో లోడ్ అయిపోయింది. మీకు ఎడ్జ్లో గ్రోక్ అనే వాటర్ మార్కే లేదు ఇక్కడ. సో ప్రీవియస్గా చాలా మంది అడిగారు, మనం సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు లోగో వస్తుంది, ఎందుకు తీసుకోవడం అని. బట్ గుర్తుపెట్టుకోండి, మనకు ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే మనకు ఎంత లోగో వచ్చినా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక సింగిల్ VPNతో మీరు చేసుకోవచ్చు. మనీ కూడా ఎక్కువ పే చేసే అవసరం లేదు. ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు 3 days, ప్రతి ఒక్క టెంపర్మెల్కి 3 days అనమాట. UPI ఉంది కాబట్టి మీకు ఒక్క UPIతో ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు అన్లిమిటెడ్గా, సో మీరు 3 days అలా చేసుకొని అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు వాటర్ మార్క్ కూడా ఉండదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.